అన్న నమస్తే. నమస్తే అండి. హరిహర వీరమల్లు మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అసలు పవన్ కళ్యాణ్ అన్న గురించి తక్కువ అంచనా వేస్తారు చాలామంది. ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి చెప్పాలంటే దాంట్లో ఉన్న క్వాలిటీసు ఒక ప్రపంచానికి, ఒక కొత్త యువతరానికి గుర్తింపు వచ్చే ఒక క్యారెక్టరు. అదే కొంతమంది సినిమా నెగిటివ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలామంది నెగిటివ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మంచితనం వల్ల ఆయన ఎవరికి వెళ్ళడు. ఎవరేమన్నా అనుకోని నాకు అవసరంలా, నేను చేసుకుంటా. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు ఏదో ఒకటి. పవన్ కళ్యాణ్ బద్రీనాథ్. అయితే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్ మనం చెప్పకూడదు. సరే, సాంగ్స్ ఎలా అనిపించాయి హరిహర వీరమల్లు? హరిహర వీరం కొంచెం పైకి పెట్టండి, పైకి పెట్టండి. అయితే హరిహర వీరమల్లు అనే టైటిల్లోనే మీకు అర్థమైపోద్ది దాంట్లో క్యారెక్టర్ ఏందనేది. అయినా హరిహర అంటే శివుడు విష్ణువు కలిసిన హరిహర వీరమల్లు. మల్లు అంటే మల్లన్న, శివయ్య. ఆయన అవతారం చూస్తే తట్టుకోలేవు, మాడిపోతావు. యుద్ధం మొదలైంది ఇప్పుడే. పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. నెక్స్ట్ డిప్యూటీ సీఎం కాదు, ఆంధ్రాకి సీఎం ఆయనే, తెలంగాణకి సీఎం ఆయనే, నెక్స్ట్ పిఎం కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆయన అన్న గురించి తక్కువ అంచనా వేయకండి. అన్నలో క్యారెక్టర్ చాలా ఉంది, మనం అర్థం చేసుకోవాలా. మంచితనం ఎక్కువ ఉందండి. వైజాగ్లో తుఫాన్ వస్తే ఫస్ట్ ఫండ్ ఎవరిచ్చింది? పవన్ కళ్యాణ్ గారు, మా అన్న.